చాలా రోజులు తర్వాత ఈరోజు స్కూల్కి వచ్చినావు. నువ్వు అట్లా రాదా మరి? ఇదే కటింగ్ దేక్ ఈరోజు రైమన్ అలా గెట్ టుగెదర్ తినిపోవడానికి వచ్చినావు. నువ్వెందుకు వచ్చినావు? సేమ్ ఫీలింగ్. తినిపోవడానికి వచ్చినా మంచిగా తయారండి అంతే. వెనక బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ అయ్యారు బాత్రూమ్లో. ఏమనుకోకండి గాయస్, అన్న వాళ్ళ ఈరోజు అయితే వచ్చేసినాం మా స్కూల్కి. చూడడానికి రెడీ ఉంటుంది. చూడు గాయస్ నా స్కూల్ మెంబర్స్ వస్తే వచ్చినాయి. బాగా ఆడున్నాడు పెద్ద పులి. యాంకరింగ్ వేరే ఉంటుంది ఇప్పుడు మొత్తం మా అన్నతో. సో చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరు కలిసి చిన్న పిల్లోడు అయిపోయాడు రాయిం బాయ్. మీ ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోరు? చెప్తా. సాయి కృష్ణ నా చిన్న బొమ్మకి మా క్లాస్లో టాపర్. ఇప్పుడు మనం టాపర్ ఓన్లీ మా క్లాస్లో. శివశంకర్ దగ్గర కనెక్ట్ ఓకే కదా బ్లూటూత్. నా ప్రియమైన స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఏం చెప్పండి సరిపోతుంది. మీరు ఏం చేస్తున్నారు అర్థలేదు. పిలవగానే వచ్చినందుకు, మాకు రెస్పెక్ట్ ఇచ్చి వచ్చినందుకు పెద్దలందరికీ మా సార్లు మేడం అందరికీ ఫస్ట్ నమస్కారం. సార్ సార్ నా పేరు రహీం. నేను 2013-14 బ్యాచ్ 10th నాది. 6th to 10th ఇక్కడే చదివిన ఇదే స్కూల్లో. సో ప్రజెంట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా. సో ఇప్పుడైతే ఇక్కడ చదివి నేర్చుకున్నందుకు కొంచెం సెట్ అయి ఉన్నాను సార్, బాగున్నా. నేను 13-14 బ్యాచ్ వరకు నేను లేకుండే 6th to 7th వరకు నేను చదువుకున్నా. మళ్ళీ నేను సంవత్సరం ద్వారా మిమ్మల్ని అందరూ కలుసుకోవడానికి మేము ముందుకు వచ్చాను. ఏంటంటే మా వాడు ఏడిపోయినా చెప్పిన కదా. హలో మేడం. హలో సార్. నేను ఇక్కడ చదువుకున్నది 7th to 9th వరకు. నా పేరు మహేష్. నేను కుకింగ్ వర్క్ చేస్తాను. పెళ్ళిళ్ళ ఫంక్షన్ ఫంక్షన్స్ చేస్తాను. చెప్పలేని మర్చిపోయినా. థ్యాంక్ యూ. అరే బ్లాగ్ లెక్క తీసేయండి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అందించిన ప్రేమకు, విద్యకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరందరూ కూడా బాగా కష్టపడి, ఇంత కష్టపడి అంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎవరి ఫోన్లో మన రహీం భాయ్ ఫ్రెండ్స్ వచ్చారు గాయస్ ఇక్కడికి. సెకండ్ నువ్వు కూడా సెకండ్. హాయ్ బ్రో. అరే సైకో తమ్ముడు మంచోడు. నువ్వు సెకండ్. అరే సైకో బాయ్. మింగే అంటాను కదా. అది 5వ క్లాస్ డ్రాప్ అవుట్ పిల్ల. అది కల్చరకు మొత్తం అక్కడ టీచర్ కాదు. అక్కడ మా సొంత చెల్లెల్లాగానే ఏదో తెలిసింది చెప్పేస్తున్నాను.
వినోసారి అన్నాడు ఏదో కోపం కాస్తాను ఇద్దరు దోస్తారు వెంకటేశ్వర ఇద్దరు చాలా చార్జ్ ఉంటుంది ఏమవుతాయి ఇద్దరికి ఎంత కానీ టీవీలా ఇట్లా గడిపే కాలం కూడా మీరందరూ కూడా మాకు ఆ టైంలో సహాయ సహకారం అందించారు. మీరే మంచిగా లేకుంటే మాకు అంత గోల్గోలు ఉంది. ఒకసారి జ్ఞాపకం ఉందో కానీ ఇప్పుడు మనకు పెద్ద కొట్లాట జ్ఞాపకం ఉందా? రైలు పట్ల వేసి వచ్చింది వేసి చంపుతాను వచ్చిన మన సార్ ఎవరు కొట్టారు ఎక్కడ కలుతురా వాళ్ళని మేము సంబంధించు రకరకాలుగా మేము చేసుకుని పోయాం. ఇప్పుడు ఆ బిల్డింగ్ మనది కాదు, ఇది మనది కాదు, ఈ బిల్డింగ్ మనది కాదు. ఇప్పుడు ఆ పక్క చూడరి మొత్తం వీడియో చెప్తారు ఇక అట్లేదు. సార్ రండి సార్. నేను చెప్పినా బిర్యానీ ఫస్ట్ हमने कहा हम देंगे क्या बोल रहे ఆ మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్నాం మా 10th మా క్లాస్. ఆ వైట్ కలర్ షర్ట్ వేసుకున్నా సార్ మా స్కూల్ ప్రిన్సిపాల్. వైట్ కలర్ షర్ట్ మా ప్రిన్సిపల్ సార్. నన్ను చాలా కొట్టేది తిట్టేది. ఇప్పుడు 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 మీరు సార్ కొట్టతట్టున్నారు. కొట్టండి ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను కొట్టిపోతాను సార్లు కదా మేడం. సార్ ఫోన్లో చెప్పేసాడు తీసుకొస్తాను. ఫోన్ నెంబర్ ప్లస్ ఎప్పుడు పోయింది ఇండియన్
అదేనా మరి ఇంకా ఏం రాలేదు. అదొకటే వచ్చింది. ఒకసారి మీ పేర్లు మర్చిపోతాం మేడం అని గుర్తు వీడియోనే మర్చిపోను. మా బ్లాగ్లో వస్తుంది. అవునా అదే చేంజ్ చేస్తున్నావు గొంతు కూడా చేంజ్ కాదు అదే గొంతు మా సార్ కమ్మ ఇలా సిరాజు బాడు మా సారే గారు ఇంట్రడ్యూస్ చేయండి. మా ఫ్రెండ్ సాయి కృష్ణ 10th బ్యాచ్ మా క్లాస్లో టాపర్. ఇప్పుడు బయట మనం టాపర్ సాయి కృష్ణ. అప్పుడా హాయ్ చెప్పు. వీడు మా తమ్ముడు అవుతాడు అంటే దోసి ఆడే నేను షాంప్ ఉంటాను. వీడు మా 10th బ్యాచ్. నేను చెడిపోవడానికి సగం కారణం వీడే. బయట గొడవలన్నీ పెట్టుకుంటే అందరి ముందు నిలబెట్టేది నేను. కొట్లాడితే ముందు కొట్లాడేది. ఒకవేళ నా మీద దెబ్బ పడుతుందంటే కంటిగా నడుకుంటూ వీడు ఓకే. వీడు మా పెద్దంటి సాయి కుమార్. వీడు అమ్మసపురానికి వస్తాడు, బడికి వస్తాడు. వాడు బడికి రావాలంటే కొత్త బట్టలు రీజన్ కావాలి అని చాప్టర్ అట్లా. వీడు రంగాడు. వీడు మా మేసిరి. వీడు మా 6th 7th ఉండే మా తర్వాత డ్రాప్ అయినాడు. వీడు మా శ్రీధర్. వీడు మా స్టూడెంట్ కాబట్టి 6th 7th ఏంటి కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అక్కడ. తిరుపతి ఒక 6th 7th ఉన్నాడు అంటే 9th వరకు ఉన్నాడు. మనకు తెలియదు. స్కూల్కి వస్తున్నాడు, మనం డైలీ రాను. అరే ఈడు మా క్లాస్లో మా స్కూల్కే పెద్దోడు. ఇప్పటికీ పెద్దోడే. మేము ముద్దుగైంది పెద్ద పక్క అంటాం. పేరు ఎం నరేష్. ఇంకెవరు ఈ సెక్షన్ మా స్కూల్ ఫ్రెండ్. క్లాస్లో ఆమె కూడా టాపరే అనుకో. పేరు మానస. ఈ ఆల్మోస్ట్ ఈమె కూడా టాపరే. అదే క్లాస్ నడవడం కూడా మంతే పడుకునేది. మాటలు ఎక్కువ రావు. క్లాస్ ఉండదో లేదో 3 సార్లు పెద్దగా మాట్లాడుతున్నా. ఇక్కడ చెప్పు ఎవరు నువ్వు? నాకు కాదు అక్కడ చెప్పు. పేరు చెప్పుడు కంటే నవ్వుడు ఎక్కువ ఉంటుంది. అవి సైలెంట్ ఉంచాలి. అక్కడ ఎక్కువ డిస్టర్బ్ చేయాలి. ఆమె సౌజన్య. సౌజన్య ఆగి చెప్పాలి. ఈమె సుస్మిత. ఏం లేదు ఇక్కడ. ఎక్కువ మాట్లాడితే నవ్వుడు ఉంటుంది. సో ఇక్కడ ఏం లేదు, ఓన్లీ సుస్మిత. రమ్య. రమ్యనే. ఇప్పుడు చిన్న రమ్య అంటే వాళ్ళ పాప. సో ఫైనల్లీ నేను రాగింది. దేనికి పనికిరాను నన్ను ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. ఇది మా 10th క్లాస్. ఒక 32 years తర్వాత ఇవాళ కలిసిపోతున్నాం. వీళ్ళు టాపర్స్ అంతే ఉంటారు. పట్టించుకోవద్దు ఓకేనా? లెక్కలు కరెక్ట్ చెప్తారు. టాపర్స్ మేము బయట టాపర్లం రా. బయట వేరే ఉంటాం. ఈ గల్లీలో వీళ్ళకి 1,00,000 రూపాయలు జీతం.
ఎప్పుడు ఫోన్ చేయాలి పైసలు ఇవ్వమంటాడు ఖచ్చితంగా కదా కానీ మా దాంట్లో ఎవరు ఆల్కహాల్ లేకుండా జస్ట్ అందరంటే మాకు అన్ని థమ్స్అప్ ఏమనుకోదు ఆల్కహాల్ ఎవరు తీసుకుంటారా ఇది రమ్య హాయ్ చెప్పు రమ్య ఎవరు నువ్వు రమ్య చెప్పు రమ్య వినిపిస్తలే వినిపిస్తుందంట రమ్య చెప్పు రమ్య రమ్యనేనంట సుస్మిత క్లాస్మేట్ వాడు నా క్లాస్మేట్ నేను ఎంత ఉల్టా చెప్తా వాడే నా క్లాస్మేట్ టాపర్ రోజు పొద్దున పైకెత్తాడు ఏప చెట్లకి చెట్టు కొమ్మలు ఆడతాడు చెట్ల కింద ఆడతాడు చెట్టు మళ్ళీ చుట్టాలు దోస్తు ఎప్పుడు చూడు స్కూల్ కూడా నవ్వుకుంటా కోతి కొమ్మలు ఆడుకుంటా బయట తిరుగుకుంటూ ఉంటాడు. సో ఇంకోటి ఒక్క నిమిషం రా 13 years తర్వాత ఒక్క నిమిషం రా 13 years తర్వాత మేము కలవనీకి మేము చేసిన కష్టం ఏందో చెప్తా. సో బాయ్స్ దాంట్లో అందరు బిజీగా ఉండే వల్ల ఎవరు రాలేకపోయింది. సో దాదాపు ఇది మేము అనుకున్న ఒక 2-3 months నుంచి గట్టిగా దీన్ని పట్టుబట్టి ఈ స్టేజ్ తీసుకొస్తాం. సో నిన్న మార్నింగ్ మేము బయటికి వెళ్తే మేము లంచ్ చేసే టైం ఎప్పుడైందంటే 4:35 అయింది. ఇక్కడే తిన్నాం స్కూల్లో తీసుకొచ్చుకోండి. మా క్లాస్ గర్ల్స్లో అందరికంటే ఎక్కువ కష్టపడే రమ్య అండ్ సుష్మిత. వీళ్ళిద్దరు ఒక అబ్బాయిగా నేను ఎంత తిరిగిందో నాకు ఈక్వల్గా అమ్మాయిలు అన్నీ తిరిగింది ఇద్దరు. సో మేము అందరం కలవడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ అయితే వీళ్ళిద్దరు ఎక్కువ. వీళ్ళు ఆ తర్వాత అందరూ ఎవరు వాళ్ళు బిజీ లైఫ్లో ఉండే వల్ల ఎవరు రాలేదు. సో అందరు రెస్పాన్సిబిలిటీ మాదే, మేమే తీసుకొని అందరం కలవాలని ఇంటెన్షన్ కొని 13 years తర్వాత ఈరోజు ప్లాన్ చేస్తాం. సో ఎండ్ ఆఫ్ ద డే అందరి సపోర్ట్ వల్ల, మా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ వల్ల సక్సెస్ అయింది. ఏమంటారు ఫ్రెండ్స్? సక్సెస్ అయింది. హ్యాపీయా? మంచి 1000 రూపాయలు వేసుకున్నాం. అందరు పైసలు ఇచ్చేది రమ్య చాలంటుంది. క్లోజ్ చేద్దాం ఇక్కడిగా. చలో